దయచేసి కూర్చోండి. మనము పాట ద్వారా ప్రభుని గానపరిచి ఆయన పడదాం. అందరూ లేచి వాడు పాడుకుందాం. పాట సంఖ్య 221. మొదటి 3 చరణాలు, చివరి 2 చరణాలు మాత్రం పాడుకుందాం. మొదటి 3 చరణాలు, చివరి 2 చరణాలు. ఆ సమయంలో కొంత మీరు చదువుకోండి. కొద్దిగా మీరు డిస్టెన్స్ గమనించి, చివరిలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. ముందు కొద్దిగా కాలుస్తారు. బ్రదర్స్ మీరు కొద్దిగా చదువుకోండి, సాయం చేయండి. 221 జయమని పాడు, జయమని పాడు. చదువుకొని రండి. జయమాని పాడు, జయమాని పాడు, ప్రభు యేసునకే మహాదేవుడు విశ్వవిధాత రక్షకుడాయనే. మహాదేవుడు విశ్వవిధాత రక్షకుడాయనే. ఆది అంతము అల్ఫా ఒమేగా, ఆయనే ప్రభువు. ఆది అంతము అల్ఫా ఒమేగా, ఆయనే ప్రభువు. ఆయనే ఏకనాథుడు, శక్తిమంతుడు. ఆయనే ఏకనాథుడు, Amen.
సరే, మనమందరం కలిసి బైబిల్ పనులు వాడుతున్నామా? బైబిల్ ఉన్నాయి మీ దగ్గర? అందరూ బైబిల్ ఎత్తి బైబిల్ పనులు వాడండి. గ్రంథ వాగ్దానములన్నీ నా గ్రంథ వాగ్దానములన్నీ నావి. నవంబర్ ఆఖరికి వచ్చాము మనము. వాగ్దానాలు ఎంతమంది చూసుకున్నారో మరి చూసుకుంటున్నారా? దేవునికి జ్ఞాపకం చేస్తున్నారా? నవంబర్ ఆఖరి మాసంలో మనం ఉన్నాం. ఇంకా డిసెంబర్ వచ్చేస్తుంది. అందుకు మీ వ్యక్తిగత ప్రార్థనలు కూడా ప్రార్థన చేయండి. ప్రవచితమైతే ఈ డిసెంబర్ మాసంలో మనం ఆయా ప్రాంతాల గృహ కోడికలు గతంలో కలిగి ఉన్నాం కదా. మా ఇల్లు మొదలుకొని ఇంకా అందరి ఇళ్ళలో మనం మీటింగ్లు పెట్టాము. అందుకు మీరు బాగా ప్రార్థన చేయండి. ఎందుకంటే ఈ డిసెంబర్ మాసంలో మనం సువార్త చేయడానికి కొంత అనుకూలమైన సమయం, సీజన్, క్రిస్మస్ సీజన్. అందుకు ప్రార్థన చేయండి. ప్రభు అనుమతిస్తే ఈ మాసంలో కూడా, అంటే వచ్చే మాసంలో డిసెంబర్ నుంచి కొంత చేయడానికి ప్రభు అనుమతి కొరకై మీరు బాగా ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు ఎంతమంది దేవుని వాక్యం చదువుకున్నారు? చేతి చూపించారు, చూద్దాం. పైకి ఎత్తారు. వెరీ గుడ్, చాలామంది చదువుకున్నారు, మంచిది. ఇంకా కొంతమంది చదువుకోలేదు. ఎంతమంది టిఫిన్ చేశారు ఈరోజు మీరు? అంటే అందరూ చేయాల్సింది ఏదో ఒకరు మిగులుతారేమో అని అనుకుంటున్నాను. మంచిది తినాలి, ఎందుకంటే ఈ కరోనా దినాలు మామూలు కాదు. కొంత పౌష్టికాహారం మంచిగా తీసుకోవాలని డాక్టర్లు కూడా చెబుతున్నారు. మంచిదే, తీసుకోవడం మంచిది ఆరోగ్యం కొరకు శరీరంలో.
మరి అలాంటప్పుడు దేవుని వాక్యం కూడా తప్పకుండా చదవాలి. ఎన్ని పనులున్నా మనం బ్రష్ చేస్తామా లేదండి? తప్పకుండా బ్రష్ చేస్తాం. ఎన్ని పనులున్నా మనం టిఫిన్ చేస్తామా లేదండి? చేస్తాం. మరి అలాంటప్పుడు దేవుని వాక్యాన్ని మీరు ఎందుకు చదవరండి? కాబట్టి తప్పకుండా చదవాలి. నా మటుకైతే నాకు రక్షణ పొందిన ఆరంభం నుంచి ఇప్పటిదాకా ఒక్క పూట ఒక అధ్యాయం తగ్గిన, అది కూడా చెప్తున్నా చూడండి, నా శరీరంలో బలహీనతలు బయటపడుతుంది. నేను తొందరపడి మాట్లాడము, లేక కోపపడము, ఏదో ఒకటి నా బలహీనత అనేది తప్పకుండా బయటపడుతుంది. ఇప్పుడు నేను తీసుకునే భాగం, ఒకవేళ రోజుకి 5 అధ్యాయాలు నేను ఉదయకాలంలో చదువుతున్నాను అనుకో, ఈ 5 అధ్యాయాలు పూర్తిగా నేను ప్రార్థనాపూర్వకంగా ధ్యానించుకొని చదువుకొని దేవుని స్తుతించి ప్రార్థన చేశాను అనుకోండి, నేను ఖాళీగా ఉంటుంది అన్నమాట. బండి తొలగిసలాడుతుందని అర్థం ఏంటి? పెట్రోల్ తక్కువైందన్నమాట. ఏది తక్కువైంది? పెట్రోల్ తక్కువైనప్పుడు మీరు చూసారా? విషయంతో ఏం చేస్తారు? దాన్ని మళ్ళీ వంచుతారు, అవునా కదా? దానికి కూడా వంచుకుంటా అందరూ దానిలో చూస్తుంటారు, ఏంటి ఇది మాటమాటకు వంచుకుంటున్నాడు అని మనం చూస్తారు. కాబట్టి మనలో కూడా ఆత్మ పనిచేయాలంటే పెట్రోల్ ఏంటనుకుంటున్నారు? ఏంటిది? దేవుని వాక్యం. దయాళుడు భక్సింగ్ గారు అందుకే ప్రపంచానికి ఈ వాక్యాన్ని ఆయన ఎత్తి చూపుతూ వచ్చాడు. అర్థమవుతుందా? ప్రపంచానికి ఎత్తి చూపించాడు. బైబిల్ ఎంత అవసరమైనదో, దేవుని వాక్యం ఎంత అవసరమైనదో దయాళుడు బాగా చాటి చెప్పినవాడు. ఇంకా చెప్పాలంటే ఆయన అనుభవించినవాడు. అందుకే భక్సింగ్ గారు ఎన్నిసార్లు బైబిల్ చదివారు మీకు తెలుసా? ఏది ఒకరే చెప్తున్నారు? 100 సార్లు చదివారు. ఎన్నిసార్లు? అందరికి ఎన్నికి పలకండి. మరి మీరు ఎన్నిసార్లు చదివారు? నేనైతే దాదాపు ఎన్నిసార్లు? ఒకసారి అనేది లక్ష్యం పలకదండి. నా మటుకైతే దాదాపు 49-50 సార్లు నేను బైబిల్ చదివి ఉంటాను. నాకు కూడా ఆశ ఎక్కువ తెలుసుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే ఉద్యోగంలో ఉన్నప్పుడు నేను బాగా చదివాను, కనీసం 15 అధ్యాయాలు చదివాను. మోకాల మీదే ఉండి మరీ ఎక్కువగా ఆరంభ దినాలు కదా చాలా చదివాను. 5 తీసుకుంటున్నాను, 10 అధ్యాయాలు 15 అధ్యాయాలు చదువుతున్నాను. ఎంత మనం చూడండి పుష్టిగా ఉంటాం ఆత్మీయంగా. మీరు పాతకాలంలో పైల్మాలను చూసారా? పైల్మాలను చూడలేదా? పైల్మాలు ఉంటారు, తెలీదా? పెద్దలు వాళ్ళ తలకాయ కూర్చున్నారు లోపట్ల. పైల్మాలు ఏం చేస్తారు? జడ్జీలో మామూలు ఇలా ఉంటారు, మాట త్వరగా కొడతా ఉంటారు, రా అని చెప్పేసి. అంటే ఏంటి అక్కడ? వాడు బాగా పుష్టిగా ఉన్నాడు, బాగా తిన్నాడు, అందుకని వాడు తొడగొట్టేవాడు ఉన్నాడు, పిలిచేవాడు ఉన్నాడు. ఆపకూడదు చూస్తే వాడు అట్లే చేస్తాడు. సాతాను మనం జయించాలంటే మనకు దేవుడి వాక్యం బాగా తెలుసుకున్న వారికి కూడా గుర్తుపెట్టు. ఈ చివరి దినాలు సాతానుడు భ్రమపరచు ఆత్మగా రకరకాలుగా పనిచేస్తున్నాడు. మనం ఎలాగైనా మోసగింపబడే ప్రమాదం లేకపోలేదు. అసలు దేవుని వాక్యాన్ని మనం ఎంతగా ధ్యానిస్తూ వస్తాము, ఎంతగా మన అంతరంగంలో తీసుకుంటాము, ఆ వాక్యమే మీరు గమనించారు. సాతానుడు యేసుప్రభువు వారు ఎందుకు వచ్చినప్పుడు యేసుప్రభువు వారు ఏమన్నారు? ఏం చేయాలన్నా ఏమన్నారు? సాతానుడు ఏమన్నాడు? ఈలాగున వ్రాయబడి ఉన్నది. యేసుప్రభువు వారు ఏమన్నా ఓం క్రీం క్రీం అన్నాడా? మంత్రాలను చదివాడా? లేదు. ఏం చేశాడు? ఇలాగ వ్రాయబడి ఉన్నది. కాబట్టి మనం కూడా వ్రాయబడిన సంగతులు ఎంతగా మనం ఎరగగలుగుతామో అంతగా మనం సాతాను జయించేవారు. ఇంకా చెప్పాలంటే యవనస్తుల విషయం 1 యోహానులో ఆయన అంటాడు, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలుచుతున్నది అంటాడు. చూశారు? కాబట్టి యవనస్తులైతే మరీ ఎక్కువ దేవుని వాక్యాన్ని ప్రేమించారు. దేవుని వాక్యాన్ని మీరు ఎంతగా ప్రేమిస్తూ వస్తారో సాతాను అంతగా ఏం చేస్తారు? జయిస్తారన్నమాట. రహస్యపద. సరే, మనం వాక్య భాగంలోకి వెళ్దాం. మనము రండి దయచేసి యెషయా గ్రంథము దయచేసి 30వ అధ్యాయం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం. ఈ అధ్యాయంలో 15వ వచనం నుంచి 21వ వచనం దాకా మనం మార్చి చదువుకుందాం. 15వ వచనం నుంచి, ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు,
మీరు మరలి వచ్చి ఊరకునట వలన రక్షింపబడెదరు. మీరు ఊరకుండి నమ్ముకునట వలన మీకు బలము కలుగును. మీరు పర్వతం మీద నుండి కొయ్యవలను, కొండ మీద నుండి జెండావలను. అగు వరకు ఒకటి గద్దింపునకు మీలో 1000 మంది పారిపోయేదరు, 5 గద్దింపునకు మీరు పారిపోయేదరు. సీయోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా, నీవిక నేమాత్రం కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడని నీ వెనక నుండి ఒక శబ్దము మీ చెవులకు వినబడును. చాలండి, మనం ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. లోకల మా తండ్రి, మీ వాక్యంలో సెలవిచ్చినట్లుగా నేను నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నువ్వు నాకు ప్రాపకుడుగా, నాకు నమ్మిక పుట్టించిన వాడవుగా మీరు ఉన్నదికాయ స్తోత్రములు. తల్లి గర్భంలో నుండి నేను పుట్టిన నాడే నువ్వు నాకు ఆధారమై ఉన్నదికాయ స్తోత్రములు. దావీదు తన జీవితంలో యెహోవా నాకు ఆధారము అని తను చెప్పగలుగుతున్నాడు. ఫర్ ద లార్డ్ సస్టైన్ మీ. ఆయనే నాకు చాలేవాడని, ఆయనే నన్ను భరించువాడని దావీదు తన అనుభవాన్ని కీర్తన 3:5లో చెప్పగలుగుతున్నాడు. తండ్రి, నన్ను కూడా కనికరించి ప్రేమించి రక్షించి దేవా, మీరు భోజనాలు వచ్చేవారుగా, బలాఢ్యులైన వాడవుగా, ప్రభు నీతిని ప్రకటించేవాడుగా, ప్రభు నీతిని జరిగించిన వాడవుగా, మీ నీతిని నాకు కూడా మీరు అనుగ్రహించి రక్త వర్ణ వస్త్రంలో ధరించుకున్న వాడవై తండ్రి, మీరు జరిగించిన శిలువ కార్యముకాయ స్తోత్రములు. మీ ప్రజలతో కలిసి సమాజంగా మిమ్మల్ని స్తుతించినట్టు నాకు కూడా ఇచ్చిన ఘనతకాయ స్తోత్రములు. తండ్రి, మీ వాక్యంలో ధ్యానించిన ఉండగా మీ వాక్యం మా జీవితాలకు ఎంతో ప్రశస్తమైనదో అందరూ అనుభవించుదురుగా వారి జీవితాల్లో మీ కార్యం చేయబోతండి. ఈ చివరి దినాల్లో సాతాను బ్రాహ్మణులు ఆత్మచేత ఎన్నో రకాలుగా ఎంతో మంది హృదయాలను కఠినపరుస్తున్నాడు. తండ్రి, మా హృదయాలను కఠినపరుచుకున్న వారమే కాకుండా మీ కొరకు కనిపెట్టుకున్న వారుగా, జనమా నువ్వు కన్నీళ్ళు విడవవు అన్నారు. ఈనాడు మా యొక్క సంఘంలో ఎంతో మంది కుటుంబాలు కన్నీళ్ళు విడుస్తున్నారు. వారు కలిగిన బాధల నుండి దేవా మీరు సెలవిస్తూ వచ్చారు. ఆ యొక్క పశువులకు కాడి మీద నుండి మరి ఆ యొక్క కాడి మాను తీసివేసినట్లుగా పల్లపు తలములకు దిగివచ్చు పశువులు విశ్రాంతి వదిలినట్లుగా తండ్రి మా జీవితాల్లో, నా జీవితంలో అటు కార్యం చేశారు. మీ ప్రేమకై స్తుతిస్తాం. మీరేం మాట్లాడారు? శిష్యుడికి తగిన నోరు నాకు దయచేయండి. యేసు ప్రభువు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సరే, మనము గత దినాల నుంచి ఇక్కడే కీర్తన 3లో ఉన్నాం. 3వ కీర్తనలో 5వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. యెహోవా నాకు ఆధారము. దావీదు తన జీవితంలో చూడండి, దేవుని ఆధారం చేసుకున్నవాడు. అందుకే దావీదు చాలా చక్కగా చెప్తున్నాడు, యెహోవా నాకు ఆధారము అంటున్నాడు. మనం ఇక్కడ వాక్యంలో చూస్తూ వచ్చినప్పుడు రండి దయచేసి యెషయా గ్రంథము 30వ అధ్యాయం 15వ వచనం అందరూ కలిసి చదువుదామా? 15వ వచనం. ప్రభువులో ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడైన యెహోవా ఈనాడు సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండటం వలన రక్షింపబడదరు. మీరు ఊరకుండి నమ్ముకోవటం వలన మీకు అది చూడండి, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన. కాబట్టి ఎన్నోసార్లు మన జీవితాల్లో మనము రక్షణ విషయమే మనం ఆలోచించే వారికి ఉంటాము. కానీ
అయితే మన జీవిత కాలంలో ఆయన ఆధారం చేసుకునే విషయమై మనం కొంత నిర్లక్ష్యం కలిగి ఉంటాం. అందుకే సాధారణ చూడండి, చాలాసార్లు మనల్ని ఏం చేస్తారంటే మిస్లీడ్ అంటే ఏం చెప్పాలి? పక్కదారి కదా, అంతేనా? మిస్లీడ్ చేస్తూ ఉంటాడు చాలాసార్లు. అందుకు దావీదు తన జీవితంలో కూడా ఇదే చేశాడు. తాను సౌలు చేతిలో తప్పించుకోవడానికి తాను ప్రయత్నిస్తూ ఎవరిని ఆశ్రయించాడు? ఆకీషు రాజును ఆశ్రయించాడు. ఎందుకంటే అక్కడికి వెళితే ఆకీషు రాజు ఎందుకు, ఆయన ఫిలిష్తీయుల రాజు కాబట్టి సౌలు అక్కడికి రాలేడు. తన సొంత ఆలోచన చొప్పున ఎలాగైనా తప్పించుకుందామని ప్రయత్నం చేస్తూ వచ్చాడు. ఇర్మియా గ్రంథం 17:5 ఎవరు చదవండి? ఇర్మియా గ్రంథము 17:5 స్పష్టంగా బిగ్గరగా చదవండి. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నరులను ఆశ్రయించి శరీరును తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు. అది మాట చూడండి, ఎవరంట? శాపగ్రస్తుడు. యెహోవా మీద నుండి ఆ మాట చూడండి, ఎంత బాగా రాదు. శరీరును తనకు ఆధారము చేసుకొని ఏమంట? తన హృదయం ఎక్కడి నుంచి? యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు. అంటే రక్షణ పొందే విషయంలో మనం చూస్తూ వచ్చినప్పుడు ఒకవేళ కొలసి మొదటి ఇచ్చాము చదివితే మంచిది. రండి దయచేసి కొలసలకు రాసిన పత్రిక, ఇక్కడ చాలా బాగుంటాడు. ఏమంటాడు చూడండి, కొలసలకు రాసిన పత్రిక రండి దయచేసి ఎవరైనా తీసిన వారు మొదటి అధ్యాయము 17వ వచనం చదువుతారా? ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. అదిగో చూడండి, ఆయనే ఆ మాట చూసారా? ఆయనే సమస్తమునకు, అంటే ఇంక వేరొకరు లేరు. కాబట్టి ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఈనాడు రక్షణ పొందడానికి కూడా ఆయనే. ఇంకా మన జీవితాల్లో ప్రతి సమస్యలో కూడా ఆయనే మనకి ఎవరు చెప్పలే ఆధారభూతుడు. అందుకే మన జీవితాల్లో మనం ఆయన ఆధారం చేసుకుని బ్రతుకుట అన్నది చాలా మనకు అవసరమైంది. అయితే చాలాసార్లు మనం ఏం చేస్తున్నాము అంటే అలాగూ మనం బ్రతకలేకపోతున్నాము, అలాగ జీవించలేకపోతున్నాం. అందుకే చాలాసార్లు మన జీవితాల్లో సమస్యలు ఏర్పడుతున్నాయి. అక్కడ ఎంతకాలం ఉన్నాడండి ఆకీషు రాజు దగ్గర దావీదు? గుర్తుకు రావట్లేదా? రండి మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయం, అక్కడ చాలా బాగా రాయండి. చూడండి, దావీదు ఎంతకాలం ఉన్నాడు అక్కడ? 1 సంవత్సరము. రండి దయచేసి మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము ఇక్కడ రాయబడి ఉంది. ముప్పై అధ్యాయము 1 సంవత్సరము 6 నెలల 8 రోజులు. నాకు సమయానికి గుర్తుకు రావట్లేదు. ఇక్కడ ఉంది 30వ అధ్యాయంలో 27లో చూడండి, 30లో కాదు, 7వ వచనంలో 27 చదవండి. అంటే మనం గమనించి చూస్తూ వస్తే దావీదు తను కాపాడుకోవడానికి ప్రాణ భయం చేత ఉన్నప్పుడు, అందుకే దావీదు 118వ కీర్తనలో అంటాడు, ఏమంటాడు? రాజులను నమ్ముకున్నటువంటి యెహోవాను ఆశ్రయించడం మేలు అంటాడు. కాబట్టి రాజును ఆశ్రయించాడు దావీదు. దాని ఫలితమే సిక్లకులో మరి తన భార్యలను పిల్లలను తన ఆస్తిని అంత ఎత్తుకొని పోతూ వచ్చారు. ఎవరు? అమాలేకీయులు. అంతేనా? ఇక్కడ మనం చూస్తూ వస్తాం 30వ అధ్యాయం మనం చూస్తూ వచ్చినప్పుడు దావీదు జీవితంలో ఇదే మనం చూడగలం.
6వ వచనం అందరూ కలిసి చదువుతామా? లేకపోతే 4, 5, 6 మొదటి సమయం 30వ అధ్యాయం మరి 4, 5, 6 కలిసి చదువుకుందామా? ఇక ఏడ్లకు శక్తి లేకపోవడంత బిగ్గరగా ఏడ్చింది. యెజ్రెయేలైన అహోలీయము కర్మెలైన నాబాలు భార్యైన అబీగయిలు ఆమె దావీదు ఇద్దరు భార్యలను చెరలోనికి కొనుక్కోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడిను. మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసిగినందున రాళ్ళు రూపి దావీదును చంపదవరండి వారు చెప్పుకొనగా దావీదు తన దేవుని యెహోవాను బట్టి, అది మాత్రం పలకండి, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. అది చూసారు. కొన్నిసార్లు మనకు నిజంగా జరగరానిది మన ఇంట్లో జరిగినప్పుడు, జరగరానిది మన జీవితంలో జరిగినప్పుడు నిజంగా అక్కడ రాయబడింది ఏడ్చుటకు శక్తి లేనంత. అంటే ఏడ్చడానికి కూడా ఏం లేదు. అంటే ఎందుకు అలాగైంది అంటే అంతగా ఏడ్చాడు దావీదు, అంతగా ఏడుస్తూ వచ్చాడు. అయితే గమనిస్తే దావీదు చూడండి మరలి వచ్చి ఏం చేశాడు? యెషయా 30వ అధ్యాయం చూస్తూ వచ్చాం కదా, మీరు మరలి వచ్చి ఊరకుండడం వలన రక్షింపబడిదరు ఆ మాట చూడండి. కాబట్టి దావీదు మరలా దేవుడి మీద చేరాడు. అందుకే ఏం రాయబడింది? తన దేవుడైన యెహోవాను బట్టి దావీదు చెప్పలే ధైర్యం తెచ్చుకొనెను. కాబట్టి ఈనాడు మనకున్న పరిస్థితుల్లో ఎవరు మనకు ధైర్యం ఇవ్వగలరు? లేక ఎవరిని మనం ఆధారం చేసుకోగలము? రాజులనా? లేదు. ఎందుకంటే ఇందాక మనం చూస్తా వచ్చాం, ఆకీషు రాజును ఆశ్రయించడం ద్వారానే అమాలేకులకు దేవుడు అప్పగించాడు. సిక్లకులో ఎక్కడంట చెప్పలే, సిక్లకులో మరి అంతా నష్టపోయాడు. దేవుడు చూడండి కొన్ని మన జీవితాల్లో కొన్ని దుఃఖకరమైన సంగతులు మన జీవితాల్లో అనుమతిస్తాడు. నేను దేవుడను, నువ్వు నన్ను చూడాలి, నన్ను చేరుకోవాలి, నాకు ప్రార్థించాలి. నీ ధర్మం మీద కాదు, నీ బలగం మీద కాదు, లేక నీ ఇంట్లో దేని ద్వారా కాదు, నువ్వు నన్ను నమ్ముకోవాలనే దేవుడు ఇవన్నీ మన జీవితంలో జరిగిస్తాడు. దావీదుకి ఎందుకు అంతగా ఏడ్చులకు శక్తి ఎంతగా ఏడ్చాడంటే, ఎందుకు ఏడ్చాడు చెప్పండి చూద్దాం సరే. దాని ఆస్తి అంతా కాల్ చేశారా? దాన్ని బట్టే ఎవరు చెప్తున్నారు? నేను ఎందుకు చెప్పాను కూడా. దేన్ని బట్టి? భార్యలు పోతే ఇంకేముంది? అవునా కదా? ఒకవేళ అనుకున్నాము మనం ఎక్కడైనా ఊరికి వెళ్ళి ఇంటికి వచ్చాము, వచ్చిన తర్వాత భార్య కనపడలేదు, పిల్లలు కనపడలేదు అనుకోండి, తాళం వేశారు. కొన్నిసార్లు మన దగ్గర ఒక తాళం ఉంటుంది కదా, ఒకవేళ తీసుకుని లోపలికి వచ్చినాము, ఎంతసేపటికి రాలేదు. పక్కింటి అడుగుతుంది, ఏమంటే మా భార్య ఏమన్నా బయటకు వెళ్ళి చెప్పింది మీకు? మాకు తెలియదండి. ఏమండి లేదు తెలియదు. గంట యొక్క 2 గంటల యొక్క 3 గంటల యొక్క సాయంకాలం ఎక్కడ వేరు నాకు ఎక్కడికి పోయి సరే అట్లా వచ్చండి. అక్కడ ఇంకేమొస్తుంది? అంత కాల్ చేశారు. కాల్ చేసినప్పుడు ఏమొస్తుంటుంది చెప్పలే పొగ. ఇక అంతా చూసినప్పుడు గుండె పగిలినట్టు దావీదు. ఈనాడు గుండె పగిలినట్టుగా ఉన్నామా అని జీవితంలో? మరలిరా దేవుడు మీ కుటుంబాన్ని, నేను ఆ విషయం చక్కగా చెప్తాను. ఎప్పుడైతే ఆ మరల వచ్చి ఆయన దగ్గరకు మనం చేరుతామో, తన దేవుడైన యెహోవాను బట్టి దావీదు ధైర్యం తెచ్చుకున్నాడో చూడండి. ఆ రెండవ మాట ఏం రాయబడింది అక్కడ? ఏమన్నా రాయబడింది? మీరు ఊరుకుని నమ్ముకున్న వలన మీకు బలము కలుగును. రెండవది బలము. ఎందుకు అంటే అవును, మనం మరలా మనకు కలిగిన నష్టాన్ని బట్టే కాకుండా దేవుని యొక్క శక్తిని, బలాన్ని మనం ఎరగలుగుతూ వచ్చాం, ఆయనకు ప్రార్థన చేస్తూ వచ్చాం. నేను గమనించాను ఒక యెషయా గ్రంథంలో 30వ అధ్యాయం మనం చదువుతూ వచ్చాం ఇందాక. సరే ఒకసారి చదువుదామా? అందరం కలిసి చదువుకుందాం. 30వ అధ్యాయము అందరం కలిసి 19వ వచనం చదువుకుందామా? 19వ వచనం. సియోనులో యెరూషలేములో ఒక జనము కాపురం ఉండను. జనమా, నీవిక ఏమాత్రం కన్నీళ్లు విడవవు, ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను. అది చూశారు. జనమా, నీవిక ఏమాత్రం కన్నీళ్ళు. మూడవదిగా మనం చూడగలం. రెండవదిగా బలము. మూడవదిగా నీవు ఏమాత్రం కన్నీళ్ళు విడవవు. ఒకవేళ రూతును మరి నయోమిని చూసినప్పుడు వారి జీవితాల్లో చూడండి ఎంత దుఃఖము. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎంతమంది పోయారు చెప్పలే? 3 ఎవరు? భర్త, తర్వాత 2 కుమారులు.
ఇంకా ఆ ఇంట్లో విధవరాలు ఎంతమంది ఉన్నారు చెప్పండి చూద్దాం. ఎంత బాధకరం కదా. ఒకరి తర్వాత ఒకరు, అది కూడా ఆశ్చర్యంగా. అయితే గమనించండి, అక్కడ రాయబడింది, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశంలో విని మోయాబు దేశం విడిచి విరుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైంది. చూడండి అన్నమాట. ఆమె ఏం చేసింది? మోయాబు దేశంలో విన్నది ఏమని? యెహోవా తన జనులను దర్శించినని మోయాబు దేశంలో విన్నది. చూసారా? ఎప్పుడైతే దేవుని దర్శనము మరలా తన ప్రజలపైన, కనికరం ప్రజలపైన, కటాక్షం ప్రజలపైన వచ్చిందని ఆమె విన్నదో చూడండి, ఇక వద్దు, నేను ఇక్కడే చచ్చిపోతానేమో, నేను విడిచి ఎక్కడికి వెళ్తాను? ఎక్కడ వాళ్ళ ఊరు? బెత్లెహేము. ఏంటిది? బెత్లెహేము. చూడండి ఎంత ఆశ్చర్యం కదా. ఒకవేళ బలము అని చెప్పాలి అంటే నిజంగా ఈ ఇద్దరు విధవరాలు, ముగ్గురు బయలుదేరలే. ఎవరు ముగ్గురు? ముగ్గురు కదా. ఓర్ప, రూతు, అయితే మధ్యలో ఒకరు వెళ్ళిపోయారు. ఎవరు? ఓర్ప లేదు. ఆ మధ్యలో వేరే సహవాసం ఎవరు పాడుతూ ఉన్నారు. ఏమని? ఓర్ప ఓర్ప ఓర్పు లేని ఓర్ప అని. నాకు సంతోషం ఉంది. పేరుతో పాట రాశారు అనిపించింది నాకు. నిజమే. ఓర్పు లేక పాపం ఏం చేసింది? తన అమ్మగారింటికి వెళ్ళిపోయింది, నాన్నగారింటికి వెళ్ళిపోయింది. అయితే రూతు చూడండి, ఆ ఒక్క రూతు ద్వారా దేవుడు తన బలం ఏంటో రుజువుపరిచాడు. అర్థమైందా? కాబట్టి జనమాని యొక్క కన్నీళ్ళు ఏమంటారు? జనమాని యొక్క ఏమాత్రం కన్నీళ్ళు విడువవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఎంత ఆశ. ఒకవేళ నేను అనుకుంటున్నా, ఏ ముఖం పెట్టుకుని నేను మరలా ఆ బెత్లెహేముకు వెళ్ళగలను? ఎందుకంటే ఈ యొక్క నయోమి ఆ యొక్క బెత్లెహేము నుండి ఎక్కడ పోయింది? మోయాబు దేశానికి వెళుతున్నప్పుడు చాలా బాగుంది, చాలా అందంగా ఉంది, బాగా పుష్టిగా ఉంది, వాక్యంలో రాయబడింది. మరి అలాంటి ఆమె మళ్ళా తిరిగి ప్రయాణము మోయాబు నుండి బెత్లెహేముకు వచ్చినప్పుడు అందరూ ఏం చేస్తున్నారు? ఏం నయమని గుర్తుకోవాలి. మనమైతే ఏమంటాం? ఏం కళ్ళు కనపడలే, దేవుడు ఏం కళ్ళు కనపడలే, అయ్యోమే అంటారే అన్నాడు. మనమైతే పాపం ఆమె అప్పటికే అధిక లోకంలో అంటారు కదా, మూలిగి నక్క మీద చెప్పలే ముందుగానే పాపం మురుగుతాం. ఆమెకు వస్తారు ఆ బాధలు ఆమెకే తెలుసు. బాధలో ఉన్నప్పుడు నిజంగా ఓదార్చే మాటలు కావాలి కదా, అవునా కదా? అయితే వాళ్ళు ఓదార్చారా? రామా మా ఇంటికి రామా, ఎందుకు బాధపడుతుంది, నువ్వు మాకు బంధువు అవుతావు కదా, వచ్చి మంచిగా తాగు, కాస్త భోజనం ఇచ్చి అన్నారు. ఎవరన్నా ఎవరంటే పాపానికి అది గుర్తుంచుకో. లోకంలో మనుషులందరూ ఎలా ఉంటారంటే అంత బాగున్నప్పుడు ఏమంటారు? మా చిన్నమ్మ, మా పెద్దమ్మ, మా అక్క, ఎవరంట? మా అక్క, మా అమ్మ. కొంతమంది ఏం చేస్తారు చెప్పలే, ఎన్ని రకాలుగా పోగొట్టుకుంటారు. అన్ని పోయిస్తారు, ఏం చేస్తారు? అందరూ ఏం చేస్తారు చెప్పలే, విడిచిపెట్టేవారు. కానీ విడిచిపెట్టుకోరు. ప్రభు అంటారు, ఇందాక ఆనందంలో మనం విన్నాము, నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎన్నడను. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి, ఓ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఎన్నో అప్పుల్లో ఉన్నావు, సమస్యల్లో ఉన్నావు, కృంగిదల నిరాశలో ఉన్నావు. దావీదు జీవితంలో చూస్తూ వస్తే ఎన్ని నిరాశ సమయాలు. సరే, మరి సమయం లేదు కానీ రండి దయచేసి కీర్తనలు రండి త్వరగా. కీర్తనలు 143 చూడండి, 142 చూడండి. వరుసగా ఆ అధ్యాయాన్ని మనం చూస్తూ వచ్చినప్పుడు దావీదు పదే పదే మాట అంటాడు. 142లో అంటాడు, 143లో అంటాడు. సరే, ఎవరిని త్వరగా చదవండి. 3వ వచనం, 142:3. నా ప్రాణం కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను, నన్ను పట్టుకున్నటకై నేను నడవలసిన త్రోవలో. చూసా. ఇప్పుడు 142 6వ వచనం అందరూ కలిసి చదువుకుందామా? అందరం కలిసి. నేను చాలా కృంగి ఉన్నాను, నా మొరము చెవియొగ్గుము. చాలా కృంగి ఉన్నాను. 143 4వ వచనం చదువుకుందాం. అందరూ కలిసి చదువుకుందామా? 4వ వచనం. కావున నా ఆత్మ నాలో కృంగి ఉన్నది, నా
నిజంగా మనకంటే ఎన్నో విధాలుగా ఆయన కృంగిపోయిన వాడిగా ఉన్నాడు, ఎంతో నిరాశపడిన వాడిగా ఉన్నాడు. అయితే దేవుడు చూడండి ఎంత ఆశ్చర్యం, మరలి వచ్చి ఆయన నమ్ముకునడం వలన, మరలి వచ్చి ఊరగా ఉండడం వలన మన జీవితంలో మనకు బలముగా ఆయన అవుతాడు. అందుకే మన ప్రార్థన మరి ఆయన ఆలకించే దేవుడిగా ఉన్నాడు. మూడవదిగా మనం ఇందాక యెషయా గ్రంథంలో ఆ విషయాలు చూస్తూ వచ్చాడు. అందుకే దావీదు చూడండి యెహోవాను ఆధారం చేసుకుంటూ వచ్చాడు. అందుకే రండి యెషయా గ్రంథము 30వ అధ్యాయం, యెషయా గ్రంథం 30వ అధ్యాయం మనం అందరం కలిసి ఇప్పుడు 19వ వచనం చదువుకుందామా? 19వ వచనము అందరం కలిసి చదువుకుందాం. సియోనులో యెరూషలేములోని ఒక జనము కాపురములను, జనమా నీవిక ఏమాత్రం కన్నీరు విడవు, ఆయన నీ మొరవిని. 4వ చూడండి, ఇక్కడ అంటాడు ఒక జనం ఏం చేస్తుందంట? కాపురములను. ఈ మాట మర్చిపోతాడు. దేవుడు మన జీవితంలో ఏదో ఆదివారం వచ్చి వెళ్ళిపోయే వారికి కాదు, మనం అక్కడే నివసించు వారిగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఎక్కడ ఉండాలి? ఆదికాండం 35వ అధ్యాయం మొదటి వచనాలు ఎవరైనా దగ్గరగా చదవండి త్వరగా. ఆదికాండం 35వ అధ్యాయం మొదటి వచనాలు. యాకోబుతో నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుని ఏశావు ఎదుటను నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టుము. చూసారా? కాబట్టి నువ్వు లేచి బేతేలుకు వెళ్ళి అని చెప్పడం కాదు, బేతేలులో నివసించి. ఈ మధ్యాహ్నం నీ జీవితాలు, నా జీవితాల్లో కూడా ఒక జనం అక్కడ కాపురం ఉండను. ఆ జనం నువ్వేనా? ఆ జనం నువ్వేనా? ఆ జనం నువ్వేనా? నీవు నేను కావాలంటే ఉద్దేశం. ఇది ఆచారంగా వచ్చి మనము మరి వెళ్ళిపోవడం కాదు, కాపురం ఉండాలి. ఏం చేయాలంట చెప్పలే? అది మీరు గమనించాలి. లేదు, యాకోబు దేవుడు ఇశ్రాయేలు చేశాడు, అది మాదిరి కాదు. యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించును కాక. ఈనాడు మన జీవితాల్లో అంత గొప్పగా ఆశీర్వదించేవాడిగా ఉంటాడు. అందుకే దావీదు జీవితంలో మనం చూస్తూ వచ్చినప్పుడు ఎంత అద్భుతంగా దేవుడు వారిని ఆశీర్వదిస్తూ వచ్చాడో. రండి ముగింపులో ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం, సమయం కాబట్టి. యోబు గ్రంథం 24వ అధ్యాయం 23వ వచనం తీసుకోండి, అందరం కలిసి చదువుకుందాం. యోబు గ్రంథము రండి దయచేసి 24వ అధ్యాయం 23వ వచనం అందరం కలిసి చదువుకుందాం. తీసుకోండి అందరూ. 24వ అధ్యాయము 23వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఆయన వారికి అభయము దయచేయు కనుక వారు ఆధారం నందుదురు, ఆయన వారి మార్గం మీద తన దృష్టి ఉంచు. 5వదిగా చూడండి, ఆయన వారికి అభయము దయచేయు. ఏం దయచేస్తారంట? రూతు నయోమి ఎప్పుడైతే బెత్లెహేమునకు సిగ్గుపడకుండా దేవుడు నన్ను వెళ్ళమన్నాడు, ఆ బెత్లెహేముకు వెళ్ళమన్నాడు అని చెప్పేసి ఎప్పుడైతే వాళ్ళు రాగలుగుతూ వచ్చారు సిగ్గుపడకుండా, వారికి అభయం ఇచ్చాడు దేవుడు. నువ్వు కూడా, నీ కుటుంబం కూడా, నీ పిల్లలు కూడా దేవుని ఆశ్రయించు. ఆయన అభయం ఇస్తాడు. ఆయన అభయం ఇచ్చాడా? ఏ మనుషులు మనపై జయమో. గొప్ప జనముగా అందుకే మనం చూడగలం. ఆ యొక్క రూతు బోయలు నందు ఓబేలుని కనెను, ఓబేలు యెషైని కనెను, యెషై దావీదుని కనెను. దావీదు ఇది ఆయన పేరు అక్కడే చదవగలరు మీరు వంశావళి. ఎవరు? యేసుక్రీస్తు వంశ. ఎంత అద్భుతమైన కార్యం! ఈ మధ్యాహ్న కాలంలో దేవుడు అతి బలమైన జనాంగంగా నిన్ను, నన్ను, మన కుటుంబాలను దేవుడు చేయాలనుకుంటున్నాడు. అందుకే ఆ రొట్టె, ఆ ద్రాక్షరసం ఎందుకు మన ముందు వచ్చాడు దేవుడు అంటే మనం బలమైన జనాంగం కాదు. సరే, ఒక మాట నేను ముగించాలనుకుంటున్నా కానీ సమయం అయింది. రండి ఒక వాక్యం చదువుతారండి త్వరగా. కీర్తనలు 29వ కీర్తన 11వ వచనం అందరం కలిసి చదువుకుందామా? కీర్తనలు 29వ కీర్తన 11వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 29:11 యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి. అది చూసారా? యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించు. మీరు బాగా గమనించాలి.
పరిస్థితి ఆయనకి కనుక వస్తుందండి. మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? అది ఆయన ఏర్పాటు చేసుకుంది, ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? అది అది గుర్తుపెట్టుకో. అంటే బలహీనుల్లో ఆయన బలాన్ని మనలోనికి పోసి ఆయన శక్తిని మనకిచ్చి ఆయన ఎంత గొప్ప దేవుడు, ఆయన బల పరాక్రమం ఎంత గొప్పవో. ఈ భూలోకంలో మనలో, మన కుటుంబం ద్వారా, మన కుటుంబాల మధ్యలో, లేక మన బంధువుల మధ్యలో, మన దేశంలో దేవుడు రుచిపరుచుకున్నాయి. ఒక దేవుడు అన్ని కార్యక్రమాలు జీవితాలు జరిగించుకుంటావు. నువ్వు నిరాశపడ్డావు, కురిగిపోయి ఉన్నావా? అయితే నీ దేవుడు ఆశ్రయించు. ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తామో కీర్తన రాయబడి యెహోవా దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక ఆయన వారి వైపు మళ్ళీ ఉన్నాడంట. 102వ కీర్తన. కాబట్టి ఆయన మనం దరిద్రులమే, బలహీనులమే, ఎన్నో విషయాలు తప్పిపోయిన వారమే. అందుకే దేవుడు మనం ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన మనతో మాట్లాడాలి. రండి ప్రార్థన చేసుకుందాం. మోకరించాను. ప్రభువా, ఎంతో నిరాశతో నిజమే ఎన్నోసార్లు దావీదు వల్ల నేను కూడా నిన్ను ఆధారం చేసుకున్నాక మనుషులను ఆధారం చేసుకున్నాను. ఆకీషు రాజు యొద్దకు దావీదు వెళ్ళినట్టుగా 1 సంవత్సరం 4 నెలలు 16 నెలలు అక్కడ ఉన్నట్లుగా నా జీవితంలో ఎన్నోసార్లు మనుషుల్ని నా అంతరంగంలో ప్రభు మీ మీద నుండి నా హృదయము తొలగించుకొని నేను శాపగ్రస్తుని అవుతాను. ప్రభు యోగ్యమైన రీతిగా ఆ పనులు మనం చేయలేదు. క్షమాపణ కోరుకోలేదు. ప్రభు యొక్క మన అంతరంగము తెరచి ఆయన అడుగుదాం. ప్రభు నన్ను క్షమించు, నన్ను క్షమించు, నీవే పరిశుద్ధపరచు ప్రభు అని ప్రభు అడుగుతాను. ఆయనే మనల్ని పరిశుద్ధపరచగలవాడు. ఇంకో మాట చెప్పాలంటే ఆయనే మనల్ని క్షమించేవాడు, ఇంకెవరు లేరు. ఆయన వల్ల క్షమించేవాడు ఇంకెవరు లేరు. కాబట్టి ఆయనే మనం క్షమించేవాడుగా ఆయన ఉన్నాడు. ఆయన ఆశ్రయిద్దాము, క్షమాపణ కోరుకుందామా? ఈ రహస్యానికి దావీదు జరిగాడు. అందుకే మనం ఇందాక చూస్తూ వచ్చాడు. తన దేవుడైన యెహోవాను బట్టి దావీదు ధైర్యం తెచ్చుకుని నిరాశపడదు. కన్నీళ్ళు కార్చి నీ కళ్ళలో కన్నీళ్ళు లేవేమో, దావీదు వలె బ్రతుకుందేమో. అయినా దావీదును మరలా బలపరిచిన దేవుడు దావీదు కుటుంబాన్ని నిత్యము ప్రఖ్యాతికరంగా స్థిరంగా ఉన్నట్లుగా దేవుడు ఎలాగ చేశాడు. నేను నా జీవితంలో ఆశపడతాను. మౌనంగా ప్రార్థనలో ఉన్నది.